వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం డిస్కషన్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఆల్రెడీ మనం యాన్షియంట్ ఇండియా కంప్లీట్ చేసాం. మెడివల్ ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అయిపోయాయి. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్, దట్ ఈస్ మరాఠాస్. ఈరోజు మరాఠా, శివాజీ అండ్ మరాఠా రాజ్యానికి సంబంధించిన విషయాల మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. Coming on to the first question for today, that is Shivaji defeated the Mughals in the Battle of. శివాజీ ఈ బ్యాటిల్ గెలిచినాకనే ఛత్రపతిగా కరోనేట్ కావడం జరిగింది. మరి ఏం బ్యాటిల్ అది? ఏ బ్యాటిల్లో వీళ్ళని ఓడిపేశాడు ముఘల్స్ ని? ఆప్షన్ చూడండి. బ్యాటిల్ ఆఫ్ పురందర, బ్యాటిల్ ఆఫ్ రాయగడ, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ సల్హేరా, లేకపోతే శివనీరా. ఏ బ్యాటిల్? శివాజీ డిఫీటెడ్ ముఘల్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ సల్హేర్ ఇన్ 1672 ఏడీలో ఈయన ముఘల్స్ ని బ్యాటిల్ ఆఫ్ సల్హేర్ లో ఓడిపోయడం జరిగింది. మరి దాని తర్వాత 2 ఏళ్లకు అతన్ని ఛత్రపతిగా కరోనేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. కరోనేట్ అంటే ఏం లేదండి, రాజ్యాభిషేకం. ఛత్రపతిగా రాజ్యాభిషేకం ఆయనకు చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు? 1674. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద శివాజీ గారి గురించి మీకు అన్ని విషయాలు తెలిసినట్టే కదా, అంటే క్లాసెస్లో ఆల్రెడీ చెప్పున్నాము మేము. సో ఇక్కడ బ్రీఫ్గా అవసరం లేదనుకుంటున్నాను. ఏమన్నా స్మాల్ శాంపుల్ ఏమన్నా చెప్పమంటారా? ఎస్, ఓకే. ఈయన పూణేకు దగ్గరలో ఉన్న శివనేర్ ఫోర్ట్లో 1630లో పుట్టాడు. బేసికలీ శివాజీ బిలాంగ్స్ టు బోన్స్లే క్లేన్. మహారాష్ట్రకు సంబంధించి, మరాఠాకు సంబంధించి క్లేన్స్ ఉంటాయి కదా, ఏంటంటే అవి పేష్వాస్ కానివ్వండి, లేకపోతే బోన్స్లేస్ కానివ్వండి, ఇట్లా 5 ఉన్నాయి కదా. ఎస్, అందులో బోన్స్లేస్ రాజ్యంలో, బోన్స్లేస్ క్లేన్ లో ఈయన పుట్టడం జరిగింది. గైక్వాడ్స్, హోల్కర్స్, బోన్స్లేస్, సింధియాస్, పేష్వాస్ అని 5 ఉంటాయి కదా. ఎస్, అందులో శివాజీ బిలాంగ్స్ టు బోన్స్లే క్లేన్. మరి ఈయన ఫాదర్ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడండి. బేసికలీ హీ వర్క్డ్ అండర్ అహ్మద్ నగర్ అండ్ బిజాపూర్ సుల్తాన్స్. వీళ్ళ ఫాదర్ పేరేం పేరు? శివాజీ గారు వాళ్ళ ఫాదర్ పేరేం పేరు? షాజీ బోన్స్లే. బేసికలీ ఈ వాజ్ ఎ మిలిటరీ కమాండర్ అండర్ మన అహ్మద్ నగర్ కింగ్స్. ఎవరు రూలర్స్? నిజాం షాయిస్ కదా. ఎస్, వాళ్ళ కింద ఈయన చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే అహ్మద్ నగర్, ఆ బహమనీ సుల్తానేట్స్ నుంచి 5 విడిపోయి అవుతాయి కదా. ఎస్, అందులో ఫస్ట్ అహ్మద్ నగర్ మళ్ళీ కూలిపోతుంది కదా రాజ్యం. దాని తర్వాత హీ ట్రాన్స్ఫర్డ్ హిస్ సర్వీసెస్ టు బిజాపూర్. ఓకే, రైట్. మరి ఆయన తర్వాత పూనా అనేది ఈయనకు వారసత్వంగా వచ్చింది. హెరిడిటరీగా ఫాదర్ నుంచి పూనా అనే ఏరియా ఈయనకు రావడం జరిగింది. ఓకే, రైట్. And he was greatly influenced by his mother జిజియాబాయ్. ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఈయన చిన్న ఉన్నప్పుడే చనిపోతాడండి. మరి మెయిన్ గా జిజియాబాయి గారు, అలాగే ఈయన టీచర్ దాదాజీ కొండదేవ్, అలాగే గురు రామ్దాస్ కానివ్వండి, భక్త తుకారాం కానివ్వండి, లేకపోతే అక్కడ హజరత్ బాబా, రత్నగిరి ఏరియాలో హజరత్ బాబా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన నుంచి ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అవడం జరిగింది. ఓకే, రైట్. ఈ పూనా జాగీర్ అనేది ఈయన 1630లో పుట్టాడని చెప్పాను కదా. ఎస్, మరి వాళ్ళ ఫాదర్ ఈయనకు 7 years ఉన్నప్పుడే చనిపోయేసరికి పూనా జాగీర్ అనేది శివాజీ గారికి 1637లోనే హెరిడిటరీగా వచ్చింది. ఓకే, హీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఓకే, రైట్. సో బేసిక్స్ అండి అవి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, which is the correct reason of Marathas rise? మరాఠాస్ స్టార్టింగ్ నుంచి ఇట్లా ఏదో రూలింగ్ లో లేరండి. బేసికలీ మరాఠాస్ క్యాస్ట్ అనేది మహారాష్ట్రలో ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్ కదా. బేసికలీ మరాఠాస్ ఆర్ అగ్రికల్చరల్ ఫార్మింగ్ కమ్యూనిటీ వీళ్ళు. మరి వీళ్ళని మహమ్మద్ అంబర్ తెలుసు కదా, అబ్సీనియన్ స్లేవ్స్ కమ్యూనిటీ, ముస్లిమ్స్ ఫ్రమ్ అబ్సీనియా, ఆఫ్రికా నుంచి వచ్చిన ముస్లిం కమ్యూనిటీ కదా. ఎస్, ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు
మరాఠాస్ ని ఒక ఫార్మర్స్ నుంచి వారియర్ సెక్ట్ గా మార్చడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళు గెరిల్లాలుగా ఆయన ఆర్మీలో పనిచేసేవాళ్ళు. మరి ఒక రకంగా అప్పటి నుంచి వీళ్ళ రైజ్ అనేది పెరిగింది. మరి తర్వాత చాలా రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆప్షన్స్ చూడండి. రిలీజియస్ కాన్షియస్నెస్, జాగ్రఫికల్ సెక్యూరిటీ, పొలిటికల్ అవేకనింగ్ అండ్ హై క్వాలిటీ లీడర్షిప్. ఇవి చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడు కదా. ఎస్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మరాఠా నేషనలిజం అంటారు వాళ్ళు. ఓకే, మరాఠా నేషనలిజం అనేది ఒకటి పెరగడానికి కారణాలు ఏంటంటే ఆ మరాఠాస్ లో ఉన్న ఒక క్యాస్ట్ ప్రైడ్, మరాఠా లాంగ్వేజ్ ప్రైడ్, అలాగే హిందూ రిలీజియన్ కి సంబంధించిన విషయాలు, మరి ఇవన్నీ కలిపి వాళ్ళ నేషనలిజం అనేది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. సో రిలీజియస్ కాన్షియస్నెస్ అనే కరెక్టే. అలాగే జాగ్రఫికల్ సెక్యూరిటీ ఇది ఎట్లా? జాగ్రఫికల్ కండిషన్స్ ఇన్ మహారాష్ట్ర, ముఖ్యంగా మరాఠాస్ ఉన్న ప్రాంతాలు ఆ రత్నగిరి ఇవన్నీ కొండలు కోనలతోని అడవులతోని నిండుంటాయి. అందువల్ల అది వీళ్ళకు చాలా సెక్యూర్డ్ పొజిషన్ గా ఉపయోగపడింది. ఇక పొలిటికల్ అవేకనింగ్ అండ్ హై క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్స్ ని ఎవరు అందించారు? ఇది శివాజీ మరియు వాళ్ళ ఫాదర్ మరియు శివాజీ ఇద్దరు కలిసి, షాజీ బోన్స్లే గారు ఉన్నారు కదా శివాజీ వాళ్ళ ఫాదర్. ఎస్, షాజీ బోన్స్లే అండ్ శివాజీ ఇద్దరు హై క్వాలిటీ లీడర్షిప్ ని మరియు పొలిటికల్ అవేకనింగ్ ని మరాఠాస్ కి అందించడం జరిగింది. సో ఈ ఆల్ ద రీజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ మరాఠాస్ రైజ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కమాండర్ సెంట్ బై సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ ఫర్ రిప్రెషన్ ఆఫ్ శివాజీ ఇన్ 1659? 1659లో బీజాపూర్ కింగ్ శివాజీని అణచివేయడానికి ఎవరిని పంపించాడు అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు అసలు బీజాపూర్ కింగ్ ఎవరు? ఆదిల్ షా కదా. ఎస్, మరి ఆదిల్ షా ఎవరిని పంపించాడు శివాజీని అణచివేయడానికి 1659లో అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్ గా ఎవరిని పంపించాడు? ఇనాయత్ ఖానా, అఫ్జల్ ఖానా, షియాస్తా ఖానా, సయీద్ బందానా? బీజాపూర్ కింగ్ హ్యాస్ సెంట్ హిస్ కమాండర్ అఫ్జల్ ఖాన్. ఈయన అఫ్జల్ ఖాన్ బిజాపూర్ ఆదిల్ షాకు చాలా ట్రస్టెడ్ కమాండర్ అంట. మరి హీ వాజ్ సెంట్. మరి ఇతని క్లెవర్ టాక్టిక్స్ తోని శివాజీ చంపేయడం జరిగింది విత్ హిస్ టైగర్ క్లాస్. శివాజీ టైగర్ క్లాస్ చాలా ఫేమస్ కదా. ఎస్, మొన్న మధ్య ఇది కూడా న్యూస్ లోకి వచ్చింది, ఏదో మ్యూజియం లో ఉన్నట్టు, రైట్? ఎస్, మరి ఎక్కడ చంపేశాడంటే వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్ గఢ్ అనేది ఒకటి జరిగింది. దే ఫాట్ ఇన్ ఏ బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్ గఢ్. మరి ఆ యుద్ధంలో భాగంగా తన టైగర్ క్లాస్ తోని శివాజీ అఫ్జల్ ఖాన్ ని చంపేయడం జరిగింది. ఓకే, మరి హూ ఈస్ షియాస్తా ఖాన్? ఈయన పేరు కూడా విన్నట్టుంది కదా. ఎస్, మరి షియాస్తా ఖాన్ అంటే ఎవరు? ఇతన్ని ముఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ పంపిస్తాడు. ఔరంగజేబ్ ఎంపైర్ లో అయినా డక్కన్ గవర్నర్ గా ఉంటాడు. మరి షియాస్తా ఖాన్ ని ఔరంగజేబ్ పంపిస్తాడు. అది నెక్స్ట్ తర్వాత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఓకే, రైట్. ఎందుకు? రీజన్ ఏంటి? సేమ్ ఎక్స్పాన్షన్. ఆయన ఇటు వస్తూ రావాలనుకుంటాడు, ఈయన పైకి పోవాలనుకుంటాడు, ఏరియాని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటాడు, అందువల్ల జరుగుతుంది ఇదంతా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సిటీ వాజ్ శివాజీ ఇన్ క్యాప్టివిటీ వెన్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ ముఘల్స్? బేసిక్ గా ముఘల్స్ కస్టడీలో ఎందుకుంటాడు ఈయన? శివాజీ ఎందుకుంటాడు? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలనుకుంటే 1664లో ముఘల్స్ యొక్క ఇంపార్టెంట్ చీఫ్ పోర్ట్ అయిన సూరత్ ని శివాజీ ప్లండర్ చేస్తాడు. అంటే పోయి అంతా దోచేసుకుంటాడు. మెయిన్ ట్రేడింగ్ సిటీ అండ్ పోర్ట్ సిటీ కదా. ఎస్, మరి ఇందువల్ల ఔరంగజేబ్ కి బాగా కోపం వచ్చి ఆయన దగ్గర ఉన్న ట్రస్టెడ్ కమాండర్ అయిన రాజా జైసింగ్ ని శివాజీ మీదకి పంపిస్తాడు యుద్ధానికి. ఓకే, మరి రాజా జైసింగ్ చాలా క్లెవర్, ఎంత మంచిగా యుద్ధం చేస్తాడో, డిప్లొమసీ కూడా అట్లనే చేస్తాడు. ఈయన బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్ గా ప్లాన్ తోని ఎక్కడైతే శివాజీ అండ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఈయన శివాజీకి సంబంధించిన డబ్బు, అమ్యునేషన్ అన్ని ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాడు. దట్ ఈస్ ఎట్ పురందర్ ఫోర్ట్. మరి ఈ పురందర్ ఫోర్ట్ ని బిసీజ్ చేస్తాడు నెలల పాటు ఎటు వెళ్ళకుండా. సో శివాజీ ఆటోమేటిక్ గా నెగోషియేషన్స్ కి రెడీ అవుతాడు. దెన్ శివాజీ హ్యాస్ ఓపెన్ నెగోషియేషన్స్ విత్ జైసింగ్. సో మరి దీనివల్ల ఏం జరిగింది? ట్రీటీ ఆఫ్
పురందర్. ఎప్పుడు జరిగింది? ట్రీటీ ఆఫ్ పురందర్లు రెండు ఉంటాయండి. ఒకటేమో జైసింగ్ అండ్ శివాజీ మధ్యలో, ఇంకోటేమో మరాఠాస్ అండ్ ఇంగ్లీష్ మధ్యలో. రెండు వేరే వేరే సంవత్సరాల్లో ఉంటాయి. ఓకే, సో ద ట్రీటీ ఆఫ్ పురందర్ విచ్ వీఆర్ స్పీకింగ్ ఈజ్ అబౌట్ 1665, విచ్ టుక్ ప్లేస్ బిట్వీన్ రాజా జైసింగ్ అండ్ ది గ్రేట్ శివాజీ. ఓకే, మరి ఇందులో ఏం అగ్రిమెంట్ కుదిరింది? ఈ అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారంటే, శివాజీ కంట్రోల్లో అప్పటి వరకు ఉన్న 35 ఫోర్ట్స్ లో 23 ఫోర్ట్స్ శివాజీ ముఘల్స్ కి అప్పజెప్పాలి. అండ్ ఇంకా మిగిలిన 12 ఫోర్ట్స్ ఉంటాయి కదా, అవి శివాజీ దగ్గర ఉండడానికి ఒక కండిషన్ పెట్టారు. ఏంటి? దట్ హీ హ్యాస్ టు బీ ఇన్ ద సర్వీస్ అండ్ లోయాలిటీ ఆఫ్ అండ్ బి లాయల్ టు ముఘల్ ఎంపైర్. ముఘల్ ఎంపైర్ సర్వీస్ లో ఉండాలి. అంటే ఎప్పుడు ముఘల్ ఎంపైర్ వాళ్ళు ఇతని ఆర్మీని పంపించమన్నా, యుద్ధంలో వచ్చి పాల్గొనమని ఆర్డర్ ఇచ్చినా పోయి పాల్గొనాలి. అలాగే లాయల్ గా కూడా ఉండాలి అని చెప్పి ఇంకొక కూడా పెట్టడం జరిగింది. ఓకే, మరి ఈ పురందర్ ట్రీటీలో సైన్ చేయడం వల్ల శివాజీ గారికి వచ్చిన లాభం ఏంటి అంటే, ముఘల్స్ దిక్కు నుంచి ఒక కన్సెషన్ దట్ దే రికగ్నైజ్ ద రైట్ ఆఫ్ శివాజీ ఆఫ్ సమ్ పార్ట్స్ ఆఫ్ బిజాపూర్ కింగ్డమ్. బిజాపూర్ కింగ్డమ్ లో ఉన్న కొన్ని రాజ్యాలు శివాజీవే, కొన్ని ప్రాంతాలు శివాజీ ఆధీనంలో ఉన్నట్టు వీళ్ళు అఫీషియల్ గా గుర్తించారు. బట్ ఇక్కడ శివాజీ ఒకటి సెకండ్ పాయింట్ లో చెప్పుకున్నాం కదా, శివాజీ ముఘల్స్ కి సర్వీస్ చేయాలని చెప్పి, అంటే ముఘల్ కోర్టులోకి వెళ్ళాలని చెప్పి, కానీ ఆయన డిక్లైన్ చేస్తాడు. మరి దాని తర్వాత ఆయన కొడుకు మైనర్ సన్ శంభాజీని మాత్రం పంపించడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ సెడ్ శివాజీ డిక్లైన్ ఫ్రమ్ పర్సనల్ సర్వీస్ ఆఫ్ ద ముఘల్స్. హిస్ మైనర్ సన్ శంభాజీ వాజ్ గ్రాంటెడ్ ఏ మన్సబ్ ఆఫ్ 5,000. అంటే శంభాజీ గారికి 5,000 సైన్యము అండ్ 5,000 గుర్రాలు ఇది ఇవ్వడం జరిగింది. మన్సబ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మెయింటైన్ చేయడానికి మన్సబ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదంతా దీనికి సంబంధించిన పాయింట్. మరి దాంతో పాటు శివాజీ వచ్చి ఔరంగజేబ్ కోర్టుకు వచ్చి డైరెక్ట్ గా కలవాలి అని చెప్పి కూడా ఒక పాయింట్ ఉంటది. సో మరి ఈయన కలవడానికి వెళ్తాడు 1665 లో టు ఆగ్రా విత్ హిస్ సన్. మరి ఇతన్ని ఔరంగజేబ్ హౌస్ అరెస్ట్ చేస్తాడు. మరి దాంట్లో మనకు అర్థమవుతుంది కదా, ఆ టైంలో ఆగ్రాలో ఉన్న జైల్లో ఈయనని పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టు? ఆగ్రా నుంచే కదా. సో ఆన్సర్ ఇస్ ఆగ్రా అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ఛత్రపతి శివాజీ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో. First option, the victory on the fort of Chakan. Second, the episode of Afzal Khan. Third, start of clash with the Mughals. Fourth, attack and sack of Surat. ఇందాకే చెప్పాను సూరత్ పోర్ట్ని ఎప్పుడు అటాక్ చేశాను అన్నాను, 1664లో. 1664లోనే చేయడం జరిగింది. మరి అఫ్జల్ ఖాన్ ఎపిసోడ్ ఎప్పుడు జరిగింది? బిజాపూర్ వాళ్ళతో కదా, ముందే 1659లో జరిగింది ఇది. అండ్ ముఘల్స్ తోని క్లాషెస్ 1657. అండ్ ద విక్టరీ ఆన్ ద ఫోర్ట్ ఆఫ్ చకాన్, ఇది ఈయన స్టార్టింగ్ లో చేసిండు. అంటే దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఫోర్ట్ విచ్ శివాజీ హ్యాస్ టేకెన్ అప్, బట్ ఫస్ట్ ఫోర్ట్ ఈయన బిసీజ్ చేసి ఆక్రమించుకున్నది తోర్నా ఫోర్ట్ 1646లో. తర్వాత జావ్లీ ఫోర్ట్ ఇన్ 1647 అండ్ నెక్స్ట్ ఈస్ చకాన్ ఫోర్ట్ ఇన్ 1648. సో ఇప్పుడు మనం క్రోనాలజికల్ ఆర్డర్ చూస్తే ఏమొస్తుంది? 1324 కదా. ఎస్, 1324. సో ఆన్సర్ ఏంటి? 1324. ఈ చకాన్ ఫోర్ట్ మీద రేర్ గా క్వశ్చన్ వస్తుందండి, కొన్ని దగ్గర కనిపించింది, అందుకే ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అష్టప్రధాన్ వాజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్. ఈ ఎవరి కోర్టులో అష్టప్రధాన్స్ అనే వాళ్ళు ఉండేవారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: గుప్తా అడ్మినిస్ట్రేషన్, చోళా అడ్మినిస్ట్రేషన్, విజయనగర అడ్మినిస్ట్రేషన్ అండ్ మరాఠా అడ్మినిస్ట్రేషన్. ఆన్సర్ ఏంటి? మరాఠాస్ బేసిక్ గా శివాజీ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఈ కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్, దట్ ఈస్ అష్టప్రధాన్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరెవరు వాళ్ళు? 1 పేష్వా ఆర్ పీష్వా, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ కదా. ఎస్, పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ అమాత్య,
ఆర్ మజూమ్దార్. అమాత్య ఆర్ మజూమ్దార్ అంటే ఏం లేదండి, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ రెవెన్యూ మినిస్టర్. నెక్స్ట్ సచివ్ ఆర్ సుర్నవిస్ బేసిక్ అయిన కరస్పాండెన్స్ విషయాల్లో ఉంటాడంట. అండ్ అలాగే వకైనవిస్, ఈయన దేనికి అంటే ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ అండ్ స్పై సంబంధించిన విషయాలు ఈయన చూస్తూ ఉంటాడు. మరిగా సుమంత్ అండ్ దబీర్, సుమంత్ ఆర్ దబీర్ బేసికలీ దే ఆర్ ఫారెన్ మినిస్టర్స్. నెక్స్ట్ సేనాపతి అందులోనే ఉంది కదా, మిలిటరీకి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ పండిత్ రావు అందులోనే ఉంది పేరులోనే ప్రీస్ట్ అని చెప్పి, హై ప్రీస్ట్. ఇక చివరిది న్యాయాధీష్ అంటే చీఫ్ జస్టిసే కదా, ఎస్ చీఫ్ జస్టిస్. ఓకే, ఈ అష్టప్రధానంలో ఈ 8 ఉండేవాళ్ళు, వాళ్ళు మరాఠా అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాళ్ళు. ఓకే, రైట్. Now coming on to the next question. Where was Shivaji formally crowned as ఛత్రపతి? శివాజీ గారిని ఛత్రపతిగా ఫార్మలీ ఎక్కడ అనౌన్స్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. పుణే ఆయన పుట్టిన ప్లేసా, కొల్లాపూర, రాయ్గఢ ఆయన హెడ్ క్వార్టర్ కదా అక్కడనా, లేకపోతే అహ్మద్ నగర్ ఫోర్ట్ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుండే. మరి శివాజీ బోన్స్లే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఛత్రపతి శివాజీ కదా. మరి he was crowned as Chhatrapati in the year, in which year was he crowned as Chhatrapati? In 1674. In 1674 he was crowned as Chhatrapati at Raigad, which is his capital. మరి ఎవరు అంటే ఈ కరోనేషన్ సెరమనీ ఉంది కదా, దీన్ని ఎవరు పర్ఫామ్ చేశారు? ఇట్ వాస్ పర్ఫార్మ్డ్ బై విశ్వేశ్వర భట్ట, ఏ ప్రీస్ట్. విశ్వేశ్వర భట్ట ఆర్ గాగా భట్ట అంటారు. ఏ ప్రీస్ట్ ఆఫ్ వారణాసికి సంబంధించిన ప్రీస్ట్ విశ్వేశ్వర భట్ట గారు ఈ కరోనేషన్ సెరమనీని పెర్ఫామ్ చేయడం జరిగింది, అంటే నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following were the officers in the అష్టప్రధాన్ ఆఫ్ శివాజీ. ఆల్రెడీ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా వీటి గురించి. మరి ఈ పేర్లన్నీ వచ్చినాయా? ఎస్, మజూమ్దార్ వచ్చింది, దాబీర్ వచ్చింది, వక్నవీస్ వచ్చింది, అట్లాగే ఈ సూర్నీస్ కూడా వచ్చింది కదా. ఎస్, మరి మజూమ్దార్ అంటే ఏమన్నాను? ఫైనాన్స్ మినిస్టర్ బై రెవెన్యూ మినిస్టర్. మరి దాబీర్ ఆర్ సుమంత్ అన్నాను కదా. ఎస్, మరి అదేది ఫారెన్ మినిస్టర్ కదా. ఎస్, మరి వక్నీస్ ఇంటెలిజెన్స్ అండ్ స్పైస్. ఇట్లా 4 వచ్చేసినాయి. సో ఆన్సర్ ఏంటి? 1, 2, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం, సో ఇక్కడ మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా. ఎస్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ శివాజీ వాజ్ అడ్వైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, మరి రాజ్యానికి సంబంధించిన విషయంలో అడ్వైజ్ చేయడానికే కదా ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అష్టప్రధాన్ని పెట్టుకున్నాడు. వీళ్ళు జస్ట్ అడ్వైజ్ చేస్తారు, దాన్ని వినాలన్నా ఎగ్జాక్ట్ గా ఫాలో కావాలా లేదనేది లాస్ట్కి శివాజీ గారి ఇష్టం ఉంటుండే. ఓకే, రీజన్ ఈచ్ మినిస్టర్ హెల్డ్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ హిస్ డిపార్ట్మెంట్. ఇది తప్పండి, ఎందుకంటే అప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకునేది ఎప్పుడైనా కింగే కాబట్టి ఇండిపెండెంట్ చార్జ్ అనే కాన్సెప్ట్ రాదు. ఎట్లా అంటే ఈచ్ మినిస్టర్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అంటే, ఈచ్ మినిస్టర్ వాజ్ హెడ్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ అని ఉంటే అది కరెక్ట్ అవుతుండే స్టేట్మెంట్. కానీ ఇది ఇండిపెండెంట్ చార్జ్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఓకే, సో బేసికలీ అదేమి క్యాబినెట్ కాదండి, ఏదో క్యాబినెట్ లో అందరు ఈక్వల్ అట్లేం కాదు. ఇది జస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఈచ్ మినిస్టర్ వాజ్ హెడెడ్ టు ఈచ్ డిపార్ట్మెంట్ విచ్ వాజ్ సెటప్ బై శివాజీ, వేర్ హీ హాస్ ద ఫైనల్ అథారిటీ టు రిజెక్ట్ or take the advice of ministers. Okay, so basically this council of ministers are like secretaries. They are like secretaries to king. Okay, శివాజీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం మెయిన్ గా
వీళ్ళ బాధ్యత. సో అసర్షన్ కరెక్ట్, రీజన్ తప్పు కాబట్టి ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. ఎట్ ద టైమ్ ఆఫ్ శివాజీ ద పోస్ట్ ఆఫ్ సర్నోబాట్ వాజ్ రిలేటెడ్ విత్. ఈ సర్నోబాట్ అనేది శివాజీ టైంలో దేంతో రిలేటెడ్ అని చెప్పి అడుగుతున్నాడు. సేనాపతి అన్న సర్నోబాట్ అన్న ఒక్కటేనండి. మరి సేనాపతి దేంతో రిలేట్ అయి ఉంటాడు? మిలిటరీతోనే కదా. ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషనా, జుడిషియల్ అడ్మినిస్ట్రేషనా, లోకల్ అడ్మినిస్ట్రేషనా, మిలిటరీ అడ్మినిస్ట్రేషనా? సర్నోబాట్ అన్న సేనాపతి అని ఒక్కటే. సో ఈజ్ రిలేటెడ్ టు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మెంబర్ ఆఫ్ శివాజీస్ అష్టప్రధాన్ హూ లుక్డ్ ఆఫ్టర్ ఫారెన్ అఫేర్స్ వాస్. ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఫారెన్ అఫేర్స్ అంటే ఎవరన్నాను? దాబిర్ ఆర్ సుమంత్ కదా. ఎస్. మరి ఆన్సర్ ఏంటి? డి, ఆప్షన్ డి ఆన్సర్. సుమంత్ ఆర్ దాబిర్. పండిత్ రావు అంటే హై ప్రీస్ట్. పీష్వా అంటే మీకు తెలిసిందే. ఇక పీష్వా అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టరే కదా. ఎస్, పీష్వా ఇస్ ప్రైమ్ మినిస్టర్. అండ్ సచివ్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకసారి చూడండి. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following coins was not a silver coin in the kingdom of ఛత్రపతి శివాజీ? శివాజీ గారి రాజ్యంలో చాలా సిల్వర్ కాయిన్స్ ఉంటున్నాయట, వివిధ రకాల ఉంటుండే. మరి అందులో ఏది, ఇందులో మెన్షన్ చేయబడింది ఏది కాదు అని చెప్పి అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద వన్ ఈజ్ నాట్ ఏ సిల్వర్ కాయిన్ అంటే 3 సిల్వర్ కాయిన్లే, ఒకటి మాత్రమే కాదు. అదేందో చూద్దాం ఇప్పుడు. బేసిక్ గా మనకు ఛత్రపతి శివాజీ గారి టైంలో ఉన్న సిల్వర్ కాయిన్స్ పేరు తెలియాలి కదా. ఎస్, ఏంటంటే అవి లరీ, రూపాయ, టాకా. ఇవి 3 ఆయన టైంలో ఉన్న టాకా, 3 ఆయన టైంలో ఉన్న సిల్వర్ కాయిన్స్. మరి కాందేది? రుకా. ఓకే, రుకా ఈజ్ నాట్ ఏ సిల్వర్ కాయిన్ ఇన్ హిస్ పీరియడ్. సో ఆన్సర్ ఏంటి మనకు? డి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్లైన్డ్ ద మరాఠా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ శంభాజీ? శంభాజీ తర్వాత అసలు మరాఠా అడ్మినిస్ట్రేషన్ ని ఎవరు ఒక మంచి దారిలో పెట్టిరు అని చెప్పి అడుగుతున్నారు. సో మనం రూలర్ చూసుకుంటే ఫస్ట్ శివాజీ గారు వస్తారు, దాని తర్వాత ఆయన కొడుకు శంభాజీ గారు వస్తారు, రైట్. మరి దాని తర్వాత రాజారాం గారు వస్తారు. మరి దాని తర్వాత ఈ శంభాజీ వాళ్ళ తమ్ముడు రాజారాం అండి. ఓకే, బేసిక్ గా శివాజీ గారికి 2 కొడుకులు, శంభాజీ అండ్ రాజారాం. వీళ్ళిద్దరు కింగ్స్ గా ఉంటారు. మరి రాజారాం తర్వాత రాజారాం కొడుకు కాదు రూలర్, శంభాజీ కొడుకు రూలర్ అవుతాడండి. దట్ ఈస్ సాహు. మరి ఆ సాహు టైంలో బాలాజీ విశ్వనాథ్ అనే ఒక పీష్వా ఉండేవాడు. బేసికలీ ఆయన మరాఠా అడ్మినిస్ట్రేషన్ ని సెటరేట్ చేసిండు. ఈ శంభాజీ ఉన్నప్పుడు కానీ, రాజారాం గారు ఉన్నప్పుడు కానీ పెద్దగా ఉండకపోతుండే. మరాఠా అడ్మినిస్ట్రేషన్ ని బాలాజీ విశ్వనాథ్ గారు వచ్చి పీష్వాగా వచ్చి ఆయన సెటరేట్ చేయడం జరిగింది. బేసికలీ ఆల్ దీస్ పీష్వాస్ బిలాంగ్ టు ఏ చితపవ్ బ్రాహ్మిన్ లీనియేజ్ అండి. దే బిలాంగ్ టు చిత్పవన్ బ్రాహ్మిన్ లీనియేజ్. ఓకే రైట్. Now coming on to the next question. Arrange the following in the chronological order of their rule anta. Bajirao, Balaji Vishwanath, Madhavrao. చూద్దాం ఇప్పుడు. బేసిక్ గా ఫస్ట్ పీష్వా ఎవరు అంటే ఫస్ట్ మేజర్ పీష్వాలో మనం చదువుకునేది ఫస్ట్ వచ్చే పేరేంటి? బాలాజీ విశ్వనాథ్ గారే కదా. ఎస్. మరి చూసుకుంటే ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్ వస్తారు అంటే 3rd. తర్వాత ఎవరు వస్తారు? బాజీరావు, బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు గారు వస్తారు. మరి దాని తర్వాత బాజీరావు వస్తాడు. తర్వాత ఇక మిగిలింది మాధవరావు, రైట్. సో 3, 1, 2, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బాలాజీ విశ్వనాథ్ 1713 నుంచి 1720 వరకు ఉంటాడు. మరి దాని తర్వాత వచ్చిన బాజీరావు అంటే మీరు బాజీరావు మస్తాని సినిమా చూసారు కదా, అందులో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్. ఎస్, ఆయన 1720 నుంచి 1740 వరకు ఉంటాడు. మరి దాని తర్వాత బాజీరావు కొడుకు అంటే ప్రియాంక చోప్రా క్యారెక్టర్ చూపిస్తారు కదా మనకు,
ప్రియాంక చోప్రాకు మరియు రణ్వీర్ సింగ్ కి పుట్టిన పిల్లలు అని చెప్పి క్యారెక్టర్ చూపిస్తారు కదా, అందులో ఒక ఆయనే బాలాజీ బాజీరావు. మరి ఆయన తర్వాత పీష్వా అవుతాడు. ఓకే, ఇక ఫైనల్ గా మాధవరావు. ఓకే, సో ఆన్సర్ ఇస్ 3124. బేసిక్ గా వీళ్ళ పూణే కేంద్రంగా వీళ్ళు రూల్ చేశారండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బై 1750 the Maratha kingdom had become a confederacy presided over by the Peshwas. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు? సో 1713లో బాలాజీ విశ్వనాథ్ గారు పీష్వా అయినప్పుడు ఆయనది సాహు గారిది కొంచెం ఈక్వల్ గా నడుస్తుంది. కానీ తర్వాత అంటే నెక్స్ట్ పీష్వా వస్తాడు కదా బాజీరావు. ఎస్, బాజీరావు వరకు కొంచెం బాగానే ఉంటది. దాని తర్వాత బాజీరావు వస్తాడు కదా. ఎస్, అప్పటి నుంచి అంటే బాజీరావు టైం 1750 టైమే కదా. ఎస్, ఆ టైంలో సంగోలా అగ్రిమెంట్ అని చెప్పి కూడా కుదురుతుంది మరాఠా కింగ్ కి మరియు పేష్వాలకు మధ్యలో. పేష్వాస్ చాలా పవర్ఫుల్ అవుతారు రోజు రోజుకి. మరాఠా కింగ్స్ ఏమో టిట్యులర్ కింగ్స్ అయిపోతారు, అంటే పేరుకు రాజులు అంతే. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లాగా. ఓకే, సో సంగోలా అగ్రిమెంట్, దేర్ వాజ్ ఏ అగ్రిమెంట్ కాల్డ్ సంగోలా అగ్రిమెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1750 బిట్వీన్ మరాఠా కింగ్స్ అండ్ పేష్వాస్. ఇందులో ఏం చెప్తుందంటే మరాఠా కింగ్ జస్ట్ టిట్యులర్ గా ఉండాలా, ఆయన ప్యాలెస్ అక్కడ వరకు మాత్రమే ఆయన బాధ్యతలు. అండ్ పేష్వాస్ విల్ బి డూయింగ్ ద రియల్ అండ్ ఎఫెక్టివ్ థింగ్స్ విచ్ విల్ బి గుడ్ ఫర్ ద ఎంపైర్ అని చెప్పి. ఓకే, సో మరి పేష్వాస్ హెడ్స్ అవుతారు మరాఠా కాన్ఫెడరసీ కంటే. 5 వంశాలు ఉంటాయి కదా, బోన్స్లేస్ అని, హోల్కర్స్ అని, ఇట్లా 5 రకాలు ఉంటాయి కదా, గైక్వాడ్స్, ఇట్లా వీళ్ళందరికీ పేష్వాస్ హెడ్స్ అవుతారు. యుద్ధాల్లో డిసిషన్స్ అన్ని పేష్వాసే తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అసెర్షన్ కరెక్ట్. రీజన్, ద సక్సెసర్స్ ఆఫ్ షాహు డిపెండెడ్ ఆన్ ద విల్ ఆఫ్ ద పేష్వా. ఎస్, ఇది కరెక్టే. రీజన్ కూడా కరెక్టే. సో మరి సాహు మహారాజ్ యొక్క సక్సెసర్స్ పీష్వా నిర్ణయాల వల్ల కింగ్స్ అవుతారు కాబట్టి, సో మరి ఆటోమేటిక్ గా పీష్వా చేతులకే పవర్ ఉంటది కదా. ఎస్, సో మరి అప్పుడు రీజన్ ఈజ్ ఆల్సో ఆర్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది కదా. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. Assertion reasonings given below are 2 statements. Assertion చూద్దాం. Marathas emerged as the strongest native power in India after the decline of Mughal Empire. Yes, మెయిన్ ముఘల్స్ ఉంటారు కదా ఔరంగజేబ్ వరకు. ఎస్, దాని తర్వాత మెల్లమెల్లగా ముఘల్ సామ్రాజ్యము వీక్ రూలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటుదిక్కేమో మరాఠా ఎంపైర్ నుంచి పీష్వాస్ చాలా స్ట్రాంగ్ వస్తారు కదా. సో ఆటోమేటికలీ మరాఠాస్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ నేటివ్ పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అనేది దానివల్ల మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మరి రీజన్ చూడండి, మరాఠాస్ వేర్ ద ఫస్ట్ రూలర్స్ హూ హ్యాడ్ ఏ క్లియర్ కాన్సెప్ట్ ఆఫ్ యునైటెడ్ ఇండియన్ నేషన్ అంట. ఇది కరెక్టా? లేదు. మరాఠాస్ ఎప్పుడు మరాఠా నేషనలిజం, వాళ్ళ పవర్ ఇంక్రీజ్ చేయడము, దీని గురించే మాట్లాడారు. ఎప్పుడైనా దీని గురించే మాట్లాడారు. సో బేసిక్గా ది రైజ్ ఆఫ్ మరాఠా పవర్ వాజ్ బేస్డ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర itself, and they were united as and these people Marathas has united as a nation on the basis of Maratha identity. Maratha asmita, మేము మరాఠాలం, ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళు యునైట్ అయ్యారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు అంటే ద ఐడియా ఆఫ్ యునైటెడ్ ఇండియా ఆర్ యూనిఫైడ్ ఇండియా అనే కాన్సెప్ట్ ని వీళ్ళు డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ ద మేజర్ క్రిటిసిజం అగేన్స్ట్ మరాఠాస్. సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందా? రీజన్ అనేది కాదు కదా. సో ఆన్సర్ ఏంటి? A is true but R is false. A is true but R is false is the correct answer. Right. Now coming on to the next question. The Maratha claim of revenue for protection is known by what name? ఏమేమి ఉంటాయి? చౌతు, సర్దేశ్ ముఖి, ఇవే కదా. ఎస్, మరి ఆన్సర్ చూడండి ఏముంది ఇక్కడ. ఈ రెండు ఉంటాయి కదా, అందులో అంటే డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి కదా. చౌత్ దేనికి, సర్దేశ్ ముఖి దేనికి? చౌత్ ఏమో 1/4 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ వసూలు చేస్తారు. ఎక్కడి నుంచి? డైరెక్ట్ ఫార్మర్స్ నుంచా? అంటే ఎక్కడి నుంచి చేస్తారు ఇది? దీస్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద నేబరింగ్ ఏరియాస్ ఆఫ్ ద మరాఠా కింగ్డమ్. మరాఠా రాజ్యం సరిహద్దుల్లో ఉండే ప్రాంతాల నుంచి 1/4 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ ని వీళ్ళు ట్యాక్స్ కింద చౌత్ పేరు మీద వసూలు చేస్తారు. ఎందుకు? ఇట్లా మీరు ఇస్తే మేము మీ ఏరియాల మీద, మా సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు అంటే ఇటు నిజామ్స్ కానీ అటు ముఘల్స్ కానీ వీళ్ళ మీద దాడులు చెయ్యకుండా ఉండడానికి చౌత్ వసూలు చేస్తా
ఉంటారు. ఓకే, మరి సర్దేశ్ముఖి అంటే ఏంటి? బేసికలీ దిస్ అన్ అడిషనల్ లెవీ ఆఫ్ 1/10. దిస్ అన్ అడిషనల్ లెవెల్ అడిషనల్ లెవీ ఆఫ్ 1/10 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్. ఓకే, ఇదెందుకు? ఎందుకంటే శివాజీ తన రాజ్యంలో దేశ్ముఖ్స్ ఆర్ జమీందార్స్ ఉండేవాళ్ళు కదా, ఎస్, వాళ్ళని మొత్తం అబాలిష్ చేసి పడేస్తాడు. సో అంతకు ముందు మీరు ఎట్లయితే దేశ్ముఖ్స్కి ఎంత కొంత కట్టేటోళ్ళు కదా, అది ఇప్పుడు మాకే డైరెక్ట్ కట్టేర్రి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. శివాజీ హ్యాస్ అబాలిష్ ద దేశ్ముఖ్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్ అండ్ ఆర్డర్డ్ ద ఫార్మర్స్ టు పే 10% టు ద గవర్నమెంట్. 10% టు ద గవర్నమెంట్. ఓకే, విచ్ వాజ్ ఎర్లియర్ పేడ్ టు దేశ్ముఖ్స్. ఇంతకు ముందు దేశ్ముఖ్ ఆర్ జమీందార్కి కట్టే 10% గవర్నమెంట్ కే డైరెక్ట్ గా కట్టండి అని ఆర్డర్ చేయడం జరిగింది. దాన్నే సర్దేశ్ముఖి అని చెప్పి అంటారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి మనకు? ఇస్ చౌత్ అండి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A historian witnesses to the third battle of Panipat. Who was he? ఒక హిస్టోరియన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ని దగ్గర నుంచి చూసిండట. అసలు అతను ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. కాఫిల్ ఖాన్, బేసిక్ అయిన ముఘల్ ఎరాలో ఉన్న ముఘల్ టైమ్స్ లో ఉండే ఒక హిస్టోరియన్ కాబట్టి ఇక్కడ రాడు. ఇక సెకండ్ కాశీరాజ్ పండిత్, థర్డ్ దత్తాజీ పింగ్లే, డి ఫోర్త్ హరిచరణ్ దాస్. మరి ఎవరు? కాశీరాజ్ పండిత్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరి మధ్యలో జరిగింది? మరాఠా సర్దార్ అయిన సదాశివరావు బావు అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అహ్మద్ షా అబ్దాలీ. బేసికలీ ఈజ్ అన్ ఇన్వేడర్ కదా, ఎస్, ఎప్పుడు వస్తూ ఉండేవాడు, లూటుకొని వెళ్ళిపోతుండేవాడు కదా. 1761 లో వీళ్ళిద్దరి మధ్య జరిగింది. బట్ మరాఠాస్ ఓడిపోతారు. మరి ఆ యుద్ధంలో ఉన్న కాశీరాజ్ పండిత్ గారు మరి బాలాజీ బాజీరావు పేష్వా ఉంటాడు కదా, ఎస్, పూణేలో ఉన్న పేష్వాకు ఒక లెటర్ రాస్తాడు సేయింగ్ దట్ 2 pearls, 22 gold coins and many silver and copper coins of Maratha empires has vanished అని చెప్పి రాశాడు. ఇది సీక్రెట్ నోటు. అంటే మేజర్ థింగ్స్ మన బాలాజీ బాజీరావు వాళ్ళ కొడుకు విశ్వాసరావు అలాగే సదాశివరావు బావు ఇద్దరు చనిపోయారని, ఇంకా అట్లా పెద్ద పెద్ద వీరులు ఇంతమంది చనిపోయారు, అసలు ఎక్కడైనంత నష్టం జరిగింది అని చెప్పి ఆయన రాస్తాడు. ఓకే, మరాఠాసి యుద్ధంలో ఓడిపోయారు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ కాశీరాజ్ పండిత్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మరాఠా ఉమెన్ లెడ్ స్ట్రగుల్స్ అగేన్స్ట్ ద ముఘల్ ఎంపైర్ ఫ్రమ్ 1700 AD ఆన్వర్డ్స్. బేసిక్ గా ఈమెనే ఔరంగజేబ్ చనిపోయినప్పుడు మరాఠా స్టేట్ ని తన మరాఠాస్ కి హెడ్ గా ఈమెనే ఉంటది ఔరంగజేబ్ చనిపోయిన టైంలో. మరి ఎవరు అది? మన ఔరంగజేబ్ చనిపోయే టైంలో శివాజీ కొడుకు శంభాజీ కానివ్వండి, మరి ఆయన చనిపోయింటాడు అప్పటికే. మరి ఆయన కొడుకు మరియు భార్య అంటే సాహు కానివ్వండి, ఆయన భార్య యేసుబాయి కానివ్వండి, వీళ్ళిద్దరూ ముఘల్స్ దగ్గర ప్రిజనర్స్ గా ఉంటారు. సో మరి ఇంకా శంభాజీ తమ్ముడు రాజారాం ఉంటాడు కదా, ఎస్, ఆయన కూడా 1707 చనిపోతాడు. మరి ఆయన భార్య అయిన తారాబాయి ఆ టైంలో ముఘల్స్ కి వ్యతిరేకంగా మరాఠాస్ తరపున పోరాడుతా ఉంటది. సో మరి తారాబాయి ఈమెనే మొత్తం మరాఠాస్ కి ఓన్ అవుతుంది, రేపొద్దున మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి గ్రహించిన నెక్స్ట్ ముఘల్ కింగ్ దట్ ఈస్ బహదూర్ షా రాగానే వీళ్ళిద్దరి ఈ మరాఠాస్ మధ్యలో కన్ఫ్యూజన్ మరియు పవర్ కోసం ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి తారాబాయి ఉండంగా ఆల్రెడీ మరి ఎప్పటి నుంచో జైల్లో ఉన్న సాహు ఉంటాడు కదా, ఆయనని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ వీళ్ళిద్దరు ఫస్ట్ మరాఠాకి నేను కింగ్ అంటే నేను కింగ్ అని చెప్పి కొట్టుకోవాలని చెప్పి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? తారాబాయి అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ అహ్మద్ షా అబ్దాలీ టు ఇన్వేడ్ ఇండియా అండ్ ఫైట్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్? ఆప్షన్ చూడండి. He wanted to avenge the expulsion of his viceroy Taimur Shah from Lahore by Marathas. The frustrated governor of Julindar Adina Beg Khan invited him to Punjab. Kadu.
హీ వాంటెడ్ టు పనిష్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఆఫ్ చాహర్ మహల్. అసలు ముఘల్స్ దగ్గర అప్పటికి ఏముంటది కదా, వాళ్ళు ఏం కడతారు ఇంకా రెవెన్యూస్. హీ వాంటెడ్ టు అనెక్స్ ద ఫెర్టైల్ ప్లాన్స్ అంట, ఇది కాదు. ఆన్సర్ ఈస్ హీ వాంటెడ్ టు అవెన్స్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ హిస్ వైస్రాయ్ తైమూర్ షా ఫ్రమ్ లాహోర్ బై మరాఠాస్. బేసిక్ గా బాలాజీ బాజీరావు ఉన్నాడు కదా, ఎస్, ఆయన తన సైన్యంతో వెళ్ళి ఈ లాహోర్ ఏరియా, అటాక్ సిటీ ఇదంతా అటాక్ చేసి అక్కడ ఉన్న వైస్రాయ్ అబ్దాలీ వైస్రాయ్ అయినా ఆయన కొడుకు తైమూర్ షాని అక్కడ నుంచి పారిపోయేటట్టు చేసి ఆ ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. మరి ఇక సో దానికి అంటే తన కొడుకుని ఎల్లగొట్టిరన్న ప్రతీకారం ఉంటది కదా, ఎస్, సో దాన్ని తీర్చుకోవడానికి అహ్మద్ షా అబ్దాలీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కి వస్తాడు. ఓకే, రైట్. బాలాజీ బాజీరావ్ అన్న, నానాసాహెబ్ వన్ అన్న ఒక్కటేనండి, ఇదంతా ఒక్కటే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సరంజామీ సిస్టమ్ వాజ్ రిలేటెడ్ టు వాట్ అంటున్నాడు. ఆప్షన్ చూడండి. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ మరాఠా, తాలూక్దారీ సిస్టమ్, కుతుబ్షాహీ అడ్మినిస్ట్రేషన్, నన్ ఆఫ్ ది ఎబో. సరంజామీ సిస్టమ్ దేనికి సంబంధించింది? బేసిక్ గా సరంజామీ సిస్టమ్ వాజ్ రిలేటెడ్ టు ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ మరాఠా పీరియడ్. మరాఠా రూలింగ్ ఉన్న ఏరియాలో ఇది ఒక ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అన్నమాట, ఇజారా సిస్టమ్ లాగా. అట్లా ఇది ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఓకే, మరాఠాస్ టైంలో మరాఠా జాగీర్దార్స్ ఉండేవాళ్ళు కదా, ఎస్, వాళ్ళకు మరి ఉన్నప్పుడు వాళ్ళ ఇన్కమ్, వాళ్ళు మిలిటరీని మెయింటైన్ చేసుడు ఇవన్నీ పైసలు కావాలి కదా, ఎస్, అది ఈ సరంజామీ సిస్టమ్ ద్వారా వాళ్ళకు చేకూరేది. ఓకే, ద ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ మరాఠాస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మరాఠాస్ వేర్ డిఫీటెడ్ బై. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎస్, బేసిక్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అన్నాడు కదా, ఆఫ్ఘన్స్. థర్డ్ మరాఠా వార్ అంటే ఆన్సర్ చేంజ్ అవుతుంది కదా, ఎస్. ద మోడీ స్క్రిప్ట్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ ఏ వొడయార్స్, బి జెమోరిన్స్ అంటే కాలికట్ బ్యాచ్, వొడయార్స్ అంటే మన మైసూర్ బ్యాచ్, హొయ్సాలాస్ కర్ణాటకలోనే కదా యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా స్టార్టింగ్ లో. ఇక డి మరాఠాస్. మరి ఎవరు? ద మోడీ స్క్రిప్ట్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ మరాఠాస్, ఎస్పెషల్లీ ఇన్ విచ్ డాక్యుమెంట్స్? రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఈ మోడీ స్క్రిప్ట్ అనే దాన్ని వాడేవాళ్ళు. ఓకే, రైట్. Now coming on to the next question. Who of the following Rohilla chief was the confidant of Ahmad Shah Abdali? కింద ఇచ్చిన రోహిల్లా చీఫ్స్ లో ఎవరు అహ్మద్ షా అబ్దాలి యొక్క కాన్ఫిడెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. గులాం ఖాదిర్ రోహిల్లా, నజీబ్ ఖాన్, అలీ మహమ్మద్ ఖాన్, హఫీజ్ రహమద్ ఖాన్. ఆన్సర్ ఏంటి? నజీబ్ ఖాన్ రోహిల్లాబాద్ ఫోర్ట్ ని బేస్ చేసుకొని మరి ఈయన ఏరియా ఉండేది. సో మరి ఈయన ఆహ్వానం మేరకే అహ్మద్ షా అబ్దాలి అంటే ఈయన సపోర్ట్ ఉంటుంది, రండి అని చెప్పి చెప్తాడు అన్ని చూసుకొని. మరి ఆ టైంలోనే ఆ అహ్మద్ షా అబ్దాలి ఇండియాకి ఇన్వైట్ చేయడానికి రావడం జరుగుతుంది. మరి ఈయన 1757లోనే ఒకసారి వస్తాడు అహ్మద్ షా అబ్దాలి ఢిల్లీకి. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761 కదా. మరి వచ్చినప్పుడే ఢిల్లీ, మథురా, ఆగ్రా మొత్తం రిటర్న్ చేసి దోచుకున్న కాడికి మరి వెళ్ళిపోయేటప్పుడు అలంగీర్ టూని ఎంపరర్ గా పెట్టి మరి ఆయన కింద నజీబుద్దౌలాని మిర్ బక్షి అంటే మిలిటరీ కమాండర్ గా పెట్టడం జరుగుతుంది. ఓకే, దిస్ మ్యాన్ ఈస్ ద కాన్ఫిడెంట్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలి. పానిపట్ సినిమా చూసారా?
అందులో నజీబ్ నజీబ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు కదా అహ్మద్ షా అబ్దాలి, ఈ క్యారెక్టర్ అండి అది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ హూమ్ డిడ్ మరాఠాస్ లెర్న్ గెరిల్లా వార్ఫేర్? మరాఠాస్ ఫేమస్ దేనికి అంటే వాళ్ళ టాక్టిక్, మిలిటరీ టాక్టిక్ గెరిల్లా వార్ఫేరే కదా. అసలు అది వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: మహమ్మద్ గవాన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బహమ్మనీస్, మరి బహమ్మనీ సుల్తానేట్ ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం కొంచెం మరాఠాస్ ఏరియాలో కూడా ఉంటుండే కదా, మరి ఆయన దగ్గర నేర్చుకున్నారా? కాదు. అక్కన్న అండ్ మాదన్న టూ బ్రదర్స్ హూ హెల్డ్ హై పొజిషన్స్ ఇన్ గోల్కొండనా? కాదు. ఎస్, గోల్కొండ సామ్రాజ్యంతో మరాఠాస్ కి మంచి రిలేషన్షిప్ ఉంటుండే, బట్ మరాఠాస్ వాళ్ళే ఎంపైర్ స్థాపించిన తర్వాత మరి నేర్చుకోవడం ఏమో గెరిల్లా వార్ఫేర్ వీళ్ళు ఆర్మీలో సైనికులుగా ఉన్నప్పుడు నేర్చుకున్నారు, రైట్. నెక్స్ట్, మాలిక్ అంబర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్ నగర్, తోడర్మాల్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అక్బర్. దీనికి సంబంధం లేదు. ఆన్సర్ ఏంటి? మాలిక్ అంబర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్ నగర్. మాలిక్ అంబర్ ఎవరు? ఏ సిద్ధి మిలిటరీ లీడర్ ఆర్ ఏ అబ్సాసినియన్ స్లేవ్ ఫ్రమ్ ఇథియోపియా కదా. ఎస్, మరి ఆయన ఇక్కడికి వచ్చి అహ్మద్ నగర్ రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండి యుద్ధాలు చేసేటప్పుడు ఆయన మరాఠాస్ యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి అప్పటి వరకు ఫార్మర్స్ గా ఉన్న మరాఠాలని వారియర్ క్లాస్ గా మార్పు చెందడానికి ఈయన చాలా సహాయం చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్, మరి గెరిల్లా వార్ఫేర్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే మాలిక్ అంబర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్ నగర్, మాలిక్ అంబర్ నుంచి వీళ్ళు నేర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. షియాస్తఖాన్ ద ఆఫీసర్ ఆఫ్ సుల్తాన్ ఆదిల్ షా II, సుల్తాన్ ఆదిల్ షా II ఆఫ్ బిజాపూర్ వాజ్ డిఫీటెడ్ బై శివాజీ అంట. కరెక్టా? షియాస్తఖాన్ మీద దాడి చేసి ఆయన కొడుకుని చంపేస్తాడు శివాజీ, బట్ హీఈస్ నెవర్ అన్ ఆఫీసర్ ఆఫ్ బిజాపూర్. షియాస్తఖాన్ వాజ్ ఆ ముఘల్ గవర్నర్ ఆఫ్ డక్కన్. ఈయన ముఘల్ గవర్నర్ ఆఫ్ డక్కన్. ఓకే, రైట్. సో మరి ఈ స్టేట్మెంట్ తప్పు. అఫ్జల్ ఖాన్ ద ఆఫీసర్ ఆఫ్ ఔరంగజేబ్ వాజ్ అసాసినేటెడ్ బై శివాజీ. ఎస్, అఫ్జల్ ఖాన్ ని శివాజీ అసాసినేట్ చేస్తాడు, బట్ హీ వాజ్ నాట్ అన్ ఆఫీసర్ ఆఫ్ ఔరంగజేబ్. ఈయన బీజాపూర్ కి చెందిన ఆదిల్ షా రాజు ఆదిల్ షా ఉన్నాడు కదా, ఆదిల్ షా ఆఫ్ బిజాపూర్. ఎస్, ఆయన కింద ఆఫీసర్ గా పనిచేసేవాడు అఫ్జల్ ఖాన్. మరి అని శివాజీ తన టైగర్ క్లాస్ ఉన్నాయి కదా వాటిని ఉపయోగించి చంపేయడం జరిగింది. మరి ఇక్కడ ఆఫీసర్ ఆఫ్ ఔరంగజేబ్ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ 1 or 2 కదా. ఎస్, సో ఆన్సర్ ఈస్ neither 1 or 2 అండి. Consider the following statements. Dadaji Kondadev was the guru of Shivaji who trained him in administration and warfare. కరెక్టా? ఎస్, కరెక్టే. దాదాజీ కొండదేవ్ ఆయన టీచర్ మరియు గురువు, ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, చాలా నేర్చుకున్నాడు అని చెప్పి స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిన కదా, బేసిక్స్ ఆఫ్ శివాజీ వెళ్ళాలని చెప్పి. ఎస్, మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆప్షన్ 1 కరెక్ట్ స్టేట్మెంటే. స్టేట్మెంట్ 1. సెకండ్ స్టేట్మెంట్, సమర్థ రామదాస్ వాజ్ అ రిలీజియస్ ప్రిసెప్టర్, అంటే రిలీజియస్ టీచర్ అండ్ ఆఫ్ శివాజీ. ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టే. సమర్థ రామదాస్ వాజ్ ద రిలీజియస్ ప్రిసెప్టర్ ఆఫ్ శివాజీ అని చెప్పి మనం ఈయన భక్తి సెయింట్ కదా. ఎస్, మరి మనం భక్తి సెయింట్స్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు నేను సమర్థ రామదాస్ గురించి అక్కడ కూడా చెప్పాను. ఈయన ఉమెన్ ని మిలిటరీ యాక్టివిటీస్ లో ఎంకరేజ్ చేశాడు సమర్థ రామదాస్ అని చెప్పి. ఓకే, సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే. మరి ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సి, బోత్ 1 and 2. నెక్స్ట్, which of the following is incorrect about Treaty of Purandar? Treaty of Purandar, it was signed in 1665 అంట. కరెక్టేనా? ఎస్, కరెక్టే. ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా 1665 లో దీన్ని సైన్ చేశారని చెప్పి రాజా జైసింగ్ అండ్ శివాజీ అని చెప్పి. ఎస్, శివాజీ సరెండర్డ్ మెనీ ఫోర్ట్స్. కరెక్టే. ఆయన దగ్గర ఉన్న 35 ఫోర్ట్స్ లో 23 ఫోర్ట్స్ సరెండర్ చేసిండు. శివాజీ యాక్సెప్టెడ్ టు విజిట్ ముఘల్ దర్బార్. ఎస్, కరెక్టే. మరి ఇది ముఘల్ దర్బార్ కి విజిట్ చేసినప్పుడే కదా ఆయన ఆగ్రా ఫోర్ట్ లో బంధిస్తారు, రైట్. శివాజీ యాక్సెప్టెడ్ టు జాయిన్ ద ముఘల్ సర్వీస్
అదే మన్సబ్దార్ 5000/5000. ఇది తప్పండి, శివాజీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది ఆయన కొడుకు శంభాజీకి ఇవ్వడం జరిగింది అదే మన్సబ్దార్. సో మనకు ఆ క్వశ్చన్ ఏం అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, మనకు ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోడ్స్ విత్ రిగార్డ్ టు అష్టప్రధాన్స్. అష్టప్రధాన్స్ కి సంబంధించి అంటే ఎవరు ఏ పని చేసేవారు అనేది క్వశ్చన్ కదా ఇక్కడ. సో పీష్వాస్ ఏంటి, పీష్వాస్ ఆర్ బేసికలీ ప్రైమ్ మినిస్టర్స్, రైట్? వాళ్ళదే కదా మొత్తం రాజ్యం, రైట్? పేష్వాస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్. ఇక సుమంత్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని. ఇక మిగిలింది ఎవరు, అమాత్య సరాయ్ నౌబాద్. అమాత్య దేని కిందకి వస్తాడు, అమాత్య ఫైనాన్స్. ఇక మిగిలింది సౌరభ్ నవత్ సేనాపతి. సో 4-3-1-4-3-1-2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎక్కడ ఉందో 4-3-1-2, ఫస్ట్ ఆప్షనే కదా. ఎస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ద మరాఠా బ్యూరోక్రసీ. ఆప్షన్స్, ఇందులో ఫడ్నవీస్, దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు కదా. ఎస్, ఆయన అది ఇదే కదా ఇంటి పేరు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. మరి బేసిక్గా మరాఠా టైంలో ఫడ్నవీస్ అనేవాళ్ళు అంటే బ్యూరోక్రసీలో ఉండేవాళ్ళు. ఈ ఫడ్నవీస్ అనేవాళ్ళు బేసికలీ దే ఆర్ ఆడిటర్స్. డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎంత వస్తున్నాయి, ఎటు పోతున్నాయి అంతా ఆడిట్ చేయడం వాళ్ళ పని. ఓకే, ఈ చిట్నీస్ అనే వాళ్ళు రాయల్ కరస్పాండెన్స్ అండి. అంటే రాజుకు వచ్చే ఉత్తరాలు అవన్నీ చెక్ చేసి అదేంటో రాజుకి చెప్పి ఆయన చెప్పిన అభిప్రాయాన్ని రిటర్న్ రాసి పంపించడం, ఇదంతా వీళ్ళ పని. ఇక మజూమ్దార్ అంటే వాళ్ళు అకౌంట్స్ చూసుకునే వాళ్ళు. జమేదార్ అంటే ట్రెజరర్ కిందకి వస్తాడు. సో ఆన్సర్ ఏంటి, 4-2-1-3. 4-2-1-3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ కూడా సేమ్ 4-2-1-3. సో ఆప్షన్ బి, 4-2-1-3. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విత్ రిగార్డ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మరాఠాస్ ఆర్ కరెక్ట్. మరాఠా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నాడు. మరి కొత్వాల్ అనేది మరి మన నిజామ్స్ టైంలో కూడా కొత్వాల్ అనేది ఉండింది కదా. సో మరి మనకు సంబంధించినంత వరకు ఏంటి, కొత్వాల్ అంటే సిటీ అడ్మినిస్ట్రేటరా, పోలీస్ చీఫ్ కదా. ఎస్, ఈడ పోలీస్ ప్లేస్ లో అడ్మినిస్ట్రేషన్ వాడిరు అంతే. సో కొత్వాల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ కరెక్టే. పాటిల్స్ అన్న మనమేమో అక్కడ పాటిల్స్ అంటారు, ఇక్కడ పటేల్ అంటాం కదా. పటేల్స్ అనేటోళ్ళు కదా ఇక్కడ తెలంగాణలో. ఎస్, మరి విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్, ఇక కర్కూన్ అంటే గవర్నర్ ఆఫ్ ఎ ప్రావిన్స్, తారిఫ్దార్ అంటే హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఆన్సర్ ఇస్ 1-2-3-4 అండి, తారఫ్దార్, రైట్. వేర్ డిడ్ శివాజీ స్టేషన్ హిస్ నేవీ. శివాజీకి మంచి నేవీ ఉంటుండేనండి, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఉండే కదా. సో ఆటోమేటిక్ గా రక్షణ కోసము పోర్చుగీస్ నుంచి ఫైట్స్ ఉంటుండే కదా పోర్చుగల్తో కూడా అప్పుడప్పుడు. ఎస్, మరి నేవీని మెయింటైన్ చేసిండు. మరి ఈయన మెయిన్ నేవీ స్టేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. రాయగడ, కొలాబానా, జంజీరానా, రత్నగిరి కొండల ప్రాంతం. జంజీరా జర కొంచెం సిద్ధిస్తోని ఎప్పుడు ఇష్యూ ఉంటుండే, రైట్. ఇక రాయగడ అయితే ఆయన క్యాపిటల్. మరి స్టేషన్ నేవీ ఎక్కడ పెట్టిండు, కొలాబా, బాంబే. ఇప్పుడు బాంబే సిటీలో ఉంది కదా కొలాబా. ఎస్, మరి అక్కడ పెట్టడం జరిగింది. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కొలాబా అండి. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ స్టాంచ్ రైవల్ టు మరాఠాస్. మరాఠాస్ తోని కిందిచ్చిన వాటిలో మరాఠా శత్రువులు ఎవరు కాదు అని చెప్పి అడుగుతున్నాడు. పెద్దగా శత్రుత్వం లేనిది ఎవరితోని అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్, ఆదిల్ షాహీస్ ఆఫ్ బిజాపూర్ ఉన్నది, ఎప్పుడు కొట్లాడిర్రు. మన అఫ్జల్ ఖాన్ బిజాపూర్ నుంచి వస్తాడు కదా, ముఘల్స్ ఎప్పుడు ఉన్నది. షియాస్తా ఖాన్, రైట్. కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ అండ్ సిద్దీస్ ఆఫ్ జంజీరాతో కూడా యుద్ధాలు జరిగినాయి, కానీ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండతో ఈ రోజు జరగలేదండి. ఒక రకంగా ఈ తమిళనాడులో 2 ఫోర్ట్స్, వెల్లూరు అండ్ ఇంకోటి రెండు ఈయన పోయి గెలుచుకుంటాడు కదా మన శివాజీ. ఎస్, అది దానికి కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ హెల్ప్ కూడా చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడు అక్కన్న అండ్ మాదన్న ప్రైమ్ మినిస్టర్ గాను మరియు సర్వసైన్యాధ్యక్షులుగా ఉన్న టైంలో. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి, కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. ఓకే, కొన్ని లెజెండ్స్ ఉన్నాయండి దట్ శివాజీ వీళ్ళ టైంలో హైదరాబాద్కి వచ్చాడు అని కూడా అంటారు. మరి దానికి ఎగ్జాక్ట్ ప్రూఫ్ లేదు, కానీ
అంటారు. అంటే హిస్టోరియన్స్ రాయలేదు, బట్ దర్ ఇస్ అ లెజెండ్. ఊర్లలో మాట్లాడుకుంటాం కదా, అట్లా నేను చెప్పాను. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది సిద్ధిస్ గురించి ఇందాక మాట్లాడాం కదా, జంజీరాస్ ని వాళ్ళే రూల్ చేసే వాళ్ళని. ఎస్, ద సిద్ధిస్, ద రూలర్స్ ఆఫ్ జంజీరా వేర్ ద హబ్షీ ముసల్మాన్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఆఫ్రికా నుంచి వచ్చారు కదా వీళ్ళు, మరి ఏ కంట్రీ నుంచి వచ్చారు? నైజీరియా నుంచా, అబ్సీనియా నుంచా, మొరాకో నుంచా, కెనియా నుంచా? ఎక్కడ నుంచి వచ్చారు? అబ్సీనియా నుంచి. దే కేమ్ ఫ్రమ్ అబ్సీనియా. చిన్న దేశం అండి అబ్సీనియా. మరి అక్కడి నుంచి వీళ్ళు ఇండియాకు వచ్చి నావెల్ ద్వారా ఇక్కడ వాళ్ళ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మహమ్మద్ అంబర్ కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తి. ఓకే, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చౌత్ వాస్ కలెక్టెడ్ బై మరాఠాస్ ఫ్రమ్ ద నేబరింగ్ కింగ్డమ్స్. ఇందాకే చెప్పాను కదా, 25% వాళ్ళ ప్రొడ్యూస్ లో నుంచి 25% ఇస్తే చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ని మరాఠాస్ దాడులు చేయమని చెప్పేవాళ్ళని చెప్పి. ఎస్, మరి కరెక్ట్ స్టేట్మెంట్. శివాజీ కలెక్టెడ్ ల్యాండ్ రెవెన్యూ విచ్ వాస్ 2/5 ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. శివాజీ పండించిన పంటలో 2/5 ఆయన ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ గా వసూలు చేసేవాడు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With reference to Stree Shakti Puraskar, which of the following is Devi Ahalyabai Holkar Award given? ఈ స్త్రీ శక్తి పురస్కార్ అవార్డ్స్ ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం ఇస్తారు. మరి అందులో భాగంగా వేటిలో గ్రేట్ గా రాణించిన వాళ్లకు దేవి అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్లకు, ఏదైనా సైంటిఫిక్ రీసెర్చెస్ లో అచీవ్మెంట్ సాధించిన వాళ్ళకు, సి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో అచీవ్మెంట్ సాధించిన వాళ్ళకు, డి కరేజ్ అండ్ వాలర్ చూపిన వాళ్లకు. ఓకే, ధైర్యం మరియు తెగువ చూపిన వాళ్లకు. అహల్యాబాయ్ హాల్కర్ ఎవరు? హాల్కర్ రాజవంశానికి చెందిన రాణి కదా. ఎస్, మరి ఆమెకు కరేజ్ అండ్ వాలర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కరేజ్ అండ్ వాలర్, ధైర్యం మరియు తెగువ చూపిన మహిళలకు దేవి అహల్యాబాయ్ హాల్కర్ అవార్డుని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తా ఉంటారు. ఓకే, the battle of Darmat was fought between whom అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: మహమ్మద్ గోరీ, అండ్ రాజా జైచంద్ అండ్ మహమ్మద్ గోరీ, వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది అని చెప్పి అంటున్నాడు. ఆప్షన్ 2 బాబర్ అండ్ అఫ్ఘన్స్. ఆప్షన్ 3 ఔరంగజేబ్ అండ్ దారాషిక్. ఆప్షన్ డి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. సో బేసిక్గా 1658లో ఔరంగజేబ్కి మరియు ఆయన పెద్దన్న దారాషిక్ షాజహాన్ యొక్క పెద్ద కొడుకండి. మరి ఈయనకు మధ్యలో 1658లో 3 యుద్ధాలు జరిగాయి. ఒకటేమో బ్యాటిల్ ఆఫ్ దార్మత్, ఇంకోటేమో బ్యాటిల్ ఆఫ్ సముఘర్, ఇంకోటేమో బ్యాటిల్ ఆఫ్ దిరాయ్. ఈ 3 యుద్ధాల్లో దారాషిక్ ఓడిపోతాడు. మరి బ్యాటిల్ ఆఫ్ దిరాయ్లో ఔరంగజేబ్ వాళ్ళన్నని రాజ్యం కోసం చంపేయడం జరిగింది. బేసిక్గా ఈయనకు ఔరంగజేబ్కి మొత్తం వీళ్ళు 4 అన్నదమ్ములు: దారాషిక్, ఔరంగజేబ్, మురాద్ అండ్ షాషుజా. ఈ యుద్ధం గెలిచిన తర్వాత వీళ్ళిద్దరు కూడా, మిగిలిన వాళ్ళు కూడా ఉంటే రేపు పొద్దున వీళ్ళు రాజ్యాధికారానికి పోటీ వస్తారని చెప్పి వీళ్ళిద్దరిని కూడా ఔరంగజేబ్ చంపేపిస్తాడు. ఓకే, అండ్ అలాగే షాజహాన్ ఆ టైంకి బతికే ఉంటాడు. అతన్ని రెడ్ ఫోర్ట్ లో 10 ఇయర్స్ పాటు బందీగా ఉంచుతాడు. ఎవరు? ఔరంగజేబ్. సో ఆన్సర్ ఏంటి? ఔరంగజేబ్ అండ్ దారాషికో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఔరంగజేబ్ failed to defeat శివాజీ బికాస్. శివాజీ ఆర్ మరాఠాస్ ని ఔరంగజేబ్ మొత్తంగా ఓడిపోయలేకపోతాడు. దాని రీజన్ ఏంటి అంటే, బ్యాటిల్ ఆఫ్ పురందర్ టైంలో అది ఓడిపేసి ఆయన కిందికి తీసుకొచ్చుకున్న మొత్తంకే సప్రెస్ చేయలేకపోతాడు. రీజన్స్ ఉండాలి కదా దానికి, ఎందుకు అనేది. ఆప్షన్స్: ముఘల్ ఆర్మీ గ్రూ అన్మేనేజబుల్. ఔరంగజేబ్ టైంలో అన్మేనేజబుల్ గా ముఘల్ ఆర్మీ ఉండిందా? లేదు కదా. ఎప్పుడు చూడు యుద్ధాలు చేయడము, గెలవడము, ఆక్రమించుకోవడమే చేసేవాళ్ళు కదా. సో మరి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? కాదు. మరాఠాస్ వేర్ ఎక్స్పర్ట్ ఇన్ గెరిల్లా వార్ఫేర్. ఎస్, ఇది కరెక్ట్ అండి.
మరాఠాస్ డైరెక్ట్ యుద్ధంలో గెలవకపోయినా ఆ టైంలో ఔరంగజేబ్ మీద వీళ్ళు గెరిల్లా వార్ఫేర్ చేసేవాళ్ళండి. ఎప్పుడు లొంగిపోయేవారు కాదు. వీళ్ళకు ముందు నుంచే వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్స్ యొక్క అనుకూలత వల్ల మొత్తం ఫారెస్ట్, జంగల్, రివర్స్ ఇవే ఉంటాయి కదా, మౌంటైన్స్. ఎస్, మరి ఆ ప్రాంతాలు గెరిల్లా వార్ఫేర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఔరంగజేబ్ కుడ్ నాట్ డిఫీట్ శివాజీ అండ్ మరాఠాస్ ఇన్ హిస్ రెయిన్. ముఘల్స్ హ్యాడ్ నో నావీ, దానికి దీనికి సంబంధం లేదు. ముఘల్ జనరల్ వార్ ట్రికేరియా, దానికి దీనికి సంబంధం లేదు. సో ఆన్సర్ ఏంటి? బి. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming on to the next question. Shivaji aimed at establishing Maratha rule in Delhi. Assertion reasoning type కదా. ఎస్, శివాజీ గారికి మరాఠా రూల్ ని మొత్తం ఢిల్లీ వరకు ఎక్స్పాండ్ చేయాలా, అసలు ముఘల్స్ మొత్తాన్ని కూలదోసేసి ఢిల్లీలో నేనే సామ్రాజ్యాధీశకుడిని కావాలి అని చెప్పి ఉండేది అని చెప్పి అసర్షన్ అంటున్నాడు. ఉండేదా? కాదు కదా. ఎస్, శివాజీ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్న కింగ్డమ్ ని ఆక్రమించుకోవడానికి ఔరంగజేబ్ ప్లస్ ముఘల్స్ వస్తే దాన్ని రక్షించుకునే పనిలో ఆయన ఉండేవాడు. అంతేగాని మొత్తం ఎక్స్పాండ్ చేసే అంత అప్పటికి మరాఠాస్ అంత దూరం ఆలోచించలేదండి. ఇది ఎప్పుడు పేష్వాస్ వచ్చిన తర్వాత, ముఘల్స్ వీక్ అయిన తర్వాత వీళ్ళు ఇండియా మొత్తము ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించారు. అంతేగాని శివాజీ టైంలో చెయ్యలేదు. మరి మన శివాజీ మహారాజ్ టైంలో అది చెయ్యలేదు. సో అసర్షన్ తప్పు అవుతుంది కదా ఇక్కడ. ఎస్, అసర్షన్ ఈజ్ రాంగ్. సో ఏ ఈజ్ ఫాల్స్. మరి శివాజీ టుక్ ద లీడర్షిప్ ఆఫ్ ద మరాఠా రెసిస్టెన్స్ అగేన్స్ట్ ద ముఘల్స్ అంట. ఇది కరెక్టా? ఎస్, ముఘల్స్ మరాఠా రాజ్యానికి వచ్చి దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈయననే దానికి వ్యతిరేకంగా పోరాడతాడు కదా. మరి రెసిస్టెన్స్ అంటే ఏంటి? పోరాడమే కదా. ఎస్, సో మరి అది ట్రూ. ఆర్ ఈస్ ట్రూ. సో ఆన్సర్ ఈస్ ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రిటిష్ డిఫీటెడ్ మరాఠాస్ ఇన్ 1818 అంటే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ కదా. ఎస్, అప్పుడు ఓడిపేసిరా. ఎస్, ఫస్ట్ మరాఠా వార్, ఒక ఆంగ్లో మరాఠా వార్ ఒక్కటే నానా ఫడ్నవీస్ ఉన్నప్పుడు మరాఠాస్ గెలుస్తారు. వాళ్ళ అడ్వాంటేజ్ గా ట్రీటీ చేసుకుంటారు. తర్వాత అన్ని కోల్పోవడమే ఉంటది కదా. ఎస్, సో ద బ్రిటిష్ డిఫీటెడ్ మరాఠాస్ ఇన్ 1818 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. రైట్, అసర్షన్ ఈజ్ రైట్. The confederate nature of the Maratha state made the Maratha Sardars almost autonomous. Yes, ఐదుగురు ఉండేవాళ్ళు కదా, ఈ బోన్స్లేస్, పేష్వాస్, గైక్వాడ్స్, హోల్కర్స్ ఇట్లా. ఎస్, మరి వాళ్ళందరూ ఎవరి కాలకు ఆటోనమస్ ఉంటుండే. ఒక్కోలో అంటే పీష్వాస్ కూడా కొన్ని రోజుల తర్వాత వీక్ అవుతారు కదా. బాలాజీ విశ్వనాథ్, బాజీరావు, మాధవరావు ఉన్నంత వరకు పీష్వాస్ గట్టిగానే ఉంటారు. మొత్తం పీష్వాస్ ఆధీనంలోనే మహారాష్ట్ర రాజ్యం ఉంటుంది, మరాఠీ రాజ్యం. కానీ దాని తర్వాత వీక్ అయిన తర్వాత ఈ ఎక్కడి దగ్గర 5 వంశస్థులు ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ ఆటోనమస్ గా వ్యవహరిస్తా ఉంటారు. మరి ఒక రకంగా అదే దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ మరాఠాస్ ఇన్ 1818 అండర్ విత్ టు బ్రిటిష్. ఎందుకు? వీళ్ళు సరిగ్గా సహకరించారండి. వాళ్ళకి ఇంటర్నల్ గొల్గా ఉండి ఆయన చెప్తే నేనెందుకు వినాలా, ఈ కాన్సెప్ట్ బాగా నడిచి ఒక్కొక్కరు ఇంటర్నల్ ఫైట్స్ ఎక్కువైపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. ఓకే, సో మరి ఆన్సర్ ఏంటి? బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. హూ వాస్ కాల్డ్ చాణక్య ఆఫ్ మరాఠా పాలిటిక్స్? మొత్తం మరాఠా పాలిటిక్స్ కి చాణక్య అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే శరద్ పవారా? ఇప్పుడున్న వాళ్ళలో శరద్ పవార్ అని అంటారండి చాణక్య ఆఫ్ మరాఠా పాలిటిక్స్ అని. మరి అప్పట్లో ఎవరిని అనేవాళ్ళు అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి. బాజీరావు 2, బాలాజీ విశ్వనాథ్, నానా ఫడ్నవీస్ అండ్ మహజ్జీ సింధియా. ఓకే, మరి ఎవరిని అనేవాళ్ళు? నానా ఫడ్నవీస్ ని అనేవాళ్ళు. ఎందుకు? సో బేసిక్ గా బ్యాటిల్ ఆఫ్ తాలోగన్ జరుగుతుంది కదా 1776 లో మరాఠాస్ కి మరియు బ్రిటిష్ కి మధ్యలో, అంటే ఫస్ట్ మరాఠా వార్ సందర్భంగా. ఎస్, ఆ టైంలో వాళ్ళను ఓడిపేసి మొత్తం ఓడిపోయాడు. బట్ ఓడిపేసి బ్యాటిల్ ఆఫ్ పురందర్ అనే ఒక అగ్రిమెంట్ ని నానా ఫడ్నవీస్ బ్రిటిషర్స్ కి మరియు మరాఠాస్ కి మధ్యలో 1776 లో కుదుర్స్తాడు. ఇది హైలీ మరాఠాస్ దిక్కు వన్ సైడ్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో దాని తర్వాత నుంచి ఈయనని చాణక్య ఆఫ్ మరాఠా పాలిటిక్స్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. మరి ఈయన చనిపోయిన తర్వాత, ఈయన ఎప్పుడు చనిపోతాడు?
సారీ 1800. ఈయన చనిపోయినప్పటి నుంచి ఇక మెల్లమెల్లగా ఇంటర్నలీ ఈయన అప్పటి వరకు వన్ సైడెడ్గా ఒక అరచేతిలో మరాఠా ఎంపైర్ మొత్తాన్ని శాసిస్తూ ఉంటాడు. మరి ఈయన చనిపోయిన తర్వాత అప్పటికే వీళ్ళ మధ్యలో ఉంటాయి కదా బోన్స్లేస్ అని, సింధియాస్ అని, గైక్వాయిడ్స్ అని. ఎస్, వాళ్ళ మధ్యలో పీష్వాస్ వీక్ ఉండేసరికి వాళ్ళ మధ్య యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఇక తర్వాత వీళ్ళు బ్రిటిష్ చేతిలో ఓడిపోతూనే ఉంటారు. ఒక్క హోల్కర్స్ మాత్రం 1806లో బ్రిటిష్ మీద విజయం సాధిస్తారు. అంతే తప్పితే వేరే వాళ్ళందరూ ఓడిపోవడం జరుగుతుంది. ఓకే, రైట్. 3 మరాఠా వార్లు జరుగుతాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక థర్డ్ మరాఠా వార్లోనే అవుతే వారెన్ హాస్టింగ్స్ మొత్తం కరెక్ట్ గా ప్లాన్ చేసి మరాఠా ఎంపైర్ ని వ్యానిష్ చేసేస్తాడు. అందరినీ పేష్వాస్, సింధియాస్, హోల్కర్స్ అందరూ పాల్గొంటారు, బట్ స్టిల్ ఓడిపోతారు. మరి తర్వాత జస్ట్ ఒక చిన్నది ఒకటి ఇట్లా ముక్క పడేస్తాడు, స్మాల్ స్టేట్ సతారా అని చెప్పి. అంటే మరాఠా ప్రైడ్ దెబ్బతినకుండా మళ్ళీ ఇది మొత్తం ముంచేసుకుంటే అందరూ ఏకమైపోయి మళ్ళా దాడికి వస్తారని చెప్పి, అట్లా కాకుండా ఈ ప్లాన్స్ ఉంటాయి కదా, పొలిటికల్ ప్లాన్స్, అట్లా సతారా అనే దాన్ని శివాజీ మహారాజ్ యొక్క వారసుల్లో ఒకదాన్ని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టి సతారా అనే దాన్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, రైట్. మరి 1880లో మరాఠాస్ ఓడిపోవడంతో ఒక రకంగా బ్రిటిషర్స్ హ్యావ్ బికమ్ ద సుప్రీం రూలర్స్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. Now coming on to the next question. Who among the following finally removed the Maratha Peshwa from his position and captured his territories and sent him off to a distant place అంట? ఎవరు? ఇందాకే మాట్లాడాం కదా, ఎవరన్నాను? వారెన్ హాస్టింగ్స్. థర్డ్ మరాఠా వార్ తర్వాత మరి అక్కడ సతారా అనే ఒక కొత్త స్టేట్ స్టార్ట్ చేసి అక్కడ శివాజీ డిసెండెంట్స్ ఒకతన్ని రాజుగా పెట్టి, మరి అప్పటి వరకు పీష్వాగా ఉన్న మన ఎవరున్నారు లాస్ట్ పీష్వా? బాజీరావు 2 కదా. ఎస్, ఆయనని పదవి నుంచి తీసేసి యాన్యువలీ 8 lakhs rupees పెన్షన్ ఇచ్చేసి అక్కడి నుంచి ఆయనని దూరంగా వేరే ఏరియాకు పంపించేస్తాడు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ వారెన్ హాస్టింగ్స్. సారీ, హాస్టింగ్స్ అండి, వారెన్ హాస్టింగ్స్ కాదు, ఉత్త హాస్టింగ్స్. వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ మరాఠా వార్ ఉంటాడు కదా, వారెన్ హాస్టింగ్స్ ఈజ్ ఇన్ ఫస్ట్ మరాఠా వార్. దిస్ ఈస్ జస్ట్ హాస్టింగ్స్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మెడివల్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ శివాజీ ద రూల్ ఆఫ్ ద అఫీషియల్స్ కాల్డ్ చిట్నీస్ అనే అఫీషియల్స్ ఉండేవాళ్ళు శివాజీ రూల్లో. వాళ్ళ పని ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఇన్ఛార్జ్ ఆఫ్ కింగ్స్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ స్పై యాక్టివిటీ, అసిస్టింగ్ ద కింగ్ విత్ హిస్ కరస్పాండెన్స్, డి నన్ ఆఫ్ దెమ్. ఏం పని చేసేవాళ్ళు? రాజుకు వచ్చిన ఉత్తరాలు అవి చూసి ఎవరు ఎక్కడి నుంచి పంపించారు దానికి రిప్లై చేయడము, అదంతా వీళ్ళే చేసే వాళ్ళు, చిట్నీస్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ 5 ఉంటాయి కదా మరాఠాస్లా: పేష్వాస్, గైక్వాయిడ్స్, బోన్స్లేస్, హోల్కర్స్. మరి అవి ఏ కింగ్డమ్ వాళ్ళు ఎక్కడ రాజ్యం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. పేష్వాస్ నాగ్పూర్ బేస్డ్ గా చేస్తారు. గైక్వాయిడ్స్ ఆఫ్ బరోడా కదా వీళ్ళు. ఎస్. మరి ఇక బోన్స్లేస్, ఇది బోన్స్లేసే నాగ్పూర్ కదా. ఎస్, బోన్స్లేస్ నాగ్పూర్, పేష్వాస్ పునా. అండ్ హోల్కర్స్ ఆఫ్ ఇండోర్, అహల్యాబాయ్ హోల్కర్ ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? పేష్వాస్ 2, గైక్వాయిడ్స్ ఆఫ్ బరోడా, బోన్స్లేస్ ఆఫ్ నాగ్పూర్, హోల్కర్స్ ఆఫ్ ఇండోర్. సో 2, 4, 1, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక మిగిలింది ఎవరు? సింధియాస్ ఆఫ్ గ్వాలియర్. మన జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు కదా, మినిస్టర్ ఫర్ ఏవియేషన్. ఎస్, ఆయన ఈ రాజవంశానికి చెందిన వాడే, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండే. మరి ఈ సింధియా రాజవంశస్తులే మన రాణి లక్ష్మీబాయి గారికి సినిమా ఉంది కదా, అందులో చూపిస్తారు కదా సింధియా ఆయనకు సపోర్ట్ చేయడం, ఆమె పోయి ఓడిపేస్తుంది అని చెప్పి. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1857 వార్ గురించి చెప్తున్నాను, ఇండియన్ ఫార్ ఇండిపెండెన్స్.
ట్రీటీ ఆఫ్ పురందర్ ఇన్ 1776 వాజ్ మేడ్ బిట్వీన్ 1776. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో రెండు ఉన్నాయని. ఒక ట్రీటీ ఆఫ్ పురందర్ ఏమో రాజా జయసింగ్ కి శివాజీకి మధ్య జరుగుతుంది, శివాజీ మహారాజ్ కి మధ్య జరుగుతుంది. ఇంకోటి ఏమో 1776 లో ఎవరికి మధ్య జరిగింది? మరాఠాస్ అండ్ ఇంగ్లీష్, మరాఠాస్ అండ్ బ్రిటిషర్స్ కి మధ్య ట్రీటీ ఆఫ్ పురందర్ 1776 లో జరిగింది. నానా ఫడ్నవీస్ ఉంటాడు కదా మరాఠాస్ తరపున, వన్ సైడెడ్ గా మరాఠాస్ కి అనుకూలంగా చేపిస్తాడు ట్రీటీ ఆఫ్ పురందర్. ఎస్. సో ఇదండి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా అంటే లాస్ట్ 5 to 6 years లో యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సిలో మరాఠాస్ కి సంబంధించి అడిగిన క్వశ్చన్స్ అంటే టాపిక్స్, దాని రిలేటెడ్ డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని, ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఒక దగ్గర తీసుకొచ్చి మీకు చెప్పడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ద క్లాస్. మీకు క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. థ్యాంక్ యూ.